ప్రియ దేవుని పిల్లలారా, దేవుని అమూల్యమైన రక్తంలో కడగబడినటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, చేరొచ్చినటువంటి మీకు నిలుచున్నానికి కూడా ప్రభునామంలో హృదయపూర్వకమైన వందనాలండి. గ్రంథంలో నుండి ఒక దినము అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం మొదటి వచనము కొర్నేలి జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందామండి. అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయం మొదటి వచనం నుండి మనము ధ్యానించుదామండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట పగటి వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడను. చూడండి ప్రియులారా, ఈ యొక్క కొర్నేలి అనబడినటువంటి ఈ యొక్క ఇటలీ సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి ఈయన శతాధిపతి కైసరయలో ఉండును. ఇతడు శతాధిపతి, ఆ యొక్క రోమా సైనికులకు శతాధిపతిగా 100 మంది సైనికులకు పెద్దగా ఇతను ఉన్నాడు. ఇతడు ఒక అన్యజనుడు, ప్రభువును తెలియనటువంటి వాడు అయినప్పటికీ దేవుని ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప భక్తుడుగా మనం చూస్తాము. అనుదినము సమయం ఉన్నప్పుడల్లా ఆయన దేవుని ప్రార్థనలో గడిపేవాడుగా మనము గ్రంథం లేఖనంలో ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క శతాధిపతి 100 మందికి పెద్దగా ఉంటున్నవాడు కొర్నేలి ఇతని పేరు. అలాగే ఇతను నీతిమంతుడును, దేవునికి భయపడగలవాడును, మంచి సాక్ష్యం గలవాడును. ఇతడు యూదులను ఆనుచుటకు నియమింపబడిన వాడును అయినప్పటికీ ఆయన మంచి పనులు చేస్తుండేటువంటి వ్యక్తిగా మనము గ్రంథంలో చూస్తాము. ఇలా మంచి పేరు పొందినటువంటి వాడు ఇతను. రోమియుడే కానీ వారి మతాల సంబంధమైన పటాలు కానీ లేక ఆ పూజలు ఆ దేవతల సంబంధమైన పటాలకు, ఆ యొక్క విగ్రహాలకు పూజలు చేసేవాడైతే కాదు. కానీ రోమియుడే ఆ దేశస్తుల్లో ఆ పటాలు కొలిచేటువంటి వారిలో ఉన్నటువంటి కానీ సృష్టికర్త అయిన దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిగా, దేవుని భయం కలిగినటువంటి వ్యక్తిగా, అలాగే అనుదినము ప్రార్థనలో గడిపేటువంటి వ్యక్తిగా మనము చూస్తాము. ఇతను దేవుని తెలుసుకొని క్రీస్తును వెంబడించినట్టుగా మనము గ్రంథంలో వ్రాయించినటువంటి మాటలను బట్టి మనము చూస్తాం. ఇలా మంచి జీవితం కలిగి ఉండి రక్షణ లేనటువంటి బిడ్డగా, రక్షణ లేదు, అన్యజనుడు అయినప్పటికీ దేవుని ప్రార్థనలో గడిపేటువంటి వాడు. ఇలా అది ఈయన యొక్క జీవితం. చూడండి, అలాగే చదువుదాము. 3వ వచనము, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. భయపడ్డాడంట ఈ యొక్క కొర్నేలి, ఈ యొక్క శతాధిపతి, ఈ యొక్క ఇటలీ దేశస్థుడైనటువంటి సైనిక దళానికి అధిపతి, శతాధిపతి, 100 మంది సైనికులకు పెద్ద. ఈ యొక్క ఎప్పుడు ప్రార్థనలో ఉండుట వలన ఇతనికి రక్షణ లేదు, అయినప్పటికీ దేవుని భయం కలిగి ప్రార్థించేవాడు. ఇలా మారు మనసు బాప్తిసం తీసుకోలేదు, అయినప్పటికీ దేవుని భయభక్తుల్లో
ఆ ప్రార్థనల్లో గడిపేటువంటి ఆ కుటుంబం. వారి రక్త సంబంధికులు బంధువులు కూడా ఎవరికి దేవుని సంబంధమైన మారుమనసు ఆ యొక్క సువార్త విన్నటువంటి వారు కాదు. అయినప్పటికీ చాలా భయభక్తులు కలిగి ప్రార్థించేవాడు దేవునికి. అన్యజనుడు అయినప్పటికీ వారి సంబంధమైన దేవతలను పూజించకుండా సృష్టికర్త అయిన దేవుని వైపు ఆయన ప్రార్థించినట్టుగా, ఆయన ఎదుట సమాధాన పడుతున్నట్టుగా, మోకాళ్ళని ప్రార్థించినట్టుగా మనం గ్రంథంలో చూస్తాం. అతడు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవదూత డైరెక్ట్గా వచ్చి దర్శనం అవుతుంది, కనపడుతుంది. భయపడినాడు, ఏమి అని అడుగుతున్నాడు. ఎవరైతే తెలియదు. అయితే ప్రభు అన్నాడు, ఏమి అని అంటున్నాడు తెలియదు. బాలుడైన సమూయేలు కూడా దేవుడు 3 మాటలు పిలిస్తే అతనికి పిలవాడు తెలియదు. పిలిచినప్పుడల్లా ఏలి దగ్గరికి పోయి, నువ్వు పిలిచితివా, నేను పిలిచలేదు నాయన, నువ్వు పోయి పండుకో అంటాడు. 3వ తూరి కానీ ఆయనకు కూడా ఏలి కూడా ఆ యొక్క దేవుని దూత కానీ దేవుడే కానీ పిలిచినట్టుగా గుర్తుపట్టలేకపోయినాడు. మళ్ళీ తర్వాత గుర్తుపట్టి, నీ దాసుడైన వాడు వింటున్నాడు, ఆజ్ఞ ఇవ్వండి ప్రభు అని చెప్పునైనా నీకు ఈసారి ఎవరైనా పిలిచినట్లయితే అంటే, అప్పుడు ఆ పిల్లవాడు బాలుడైన సమూయేలు మళ్ళీ దేవుడు పిలవగా సమూయేలని, అప్పుడు నీ దాసుడు వింటున్నాడు, సెలవిమ్ము, నీ ఆజ్ఞ సెలవిమ్ము ప్రభు అన్నప్పుడు, అప్పుడు దేవుడు కొన్ని మాటలు ఆ ఏలి కుటుంబ సభ్యుల గురించి కొన్ని మాటలు ఆ బాలుడైన సమూయేలుతో మాట్లాడడం అక్కడ గమనిస్తాం. ఇక్కడ కూడా ఈయనకు తెలియదు, ఇతను పెద్దవాడే కానీ ఏమని పలకాలనేది కూడా తెలియదు. అందుకే ఏమి ప్రభువా అని చెప్పిన విన్నట్టుగా మనము చూస్తాము. భయపడి ప్రభువా ఏమని అడిగినాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఇతని ప్రార్థనలు అక్కడ వినపన్నాయంట దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి. నీవు పలాని ఎప్పేకు పోయి అక్కడ మారు పేరు గల పేతురు అనబడిన సీమోను ఉంటాడు, అతన్ని నీవు పిలిపించుకో, ఇమ్మీడియట్గా తొందరగా అతనికి పిలిపించుకో. ఇతను ఉండేది కైసరయలో, ఇటలీ ప్రాంతంలో, ఆయన ఉండేది ఎప్పేలో. ఇంచుమించుగా అక్కడికి ఇక్కడికి దూరంగా మనము గమనించినట్లయితే ఇంచుమించు 5-6 గంటల ప్రయాణం అంట. ఒకరోజు రానుపోను 12 గంటలు. అంత ప్రయాణంలో ఉన్నటువంటి ఈ యొక్క కొర్నేలికి దేవుని దూత కనపడి, ఆయనను నువ్వు పిలిపించు, నీ ఇంటికి పిలిపించు, తొందరగా పిలిపించుకొని ముందుగా పిలిపించు అని దేవుని దూత చెప్పడగా, చూడండి 6వ వచనంలో మనం చూద్దాము. అతడు సముద్రపు దరినున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనికి చెప్పిన. ఒక చర్మకారుని ఇంట సీమోను అను యొక్క పేతురు ఉన్నాడు, అక్కడ దిగి ఉన్నాడని చెప్పిన. యొక్క దేవదూత కూడా ఆ యొక్క ఫలానిలో సీమోను పేతురు అనబడినటువంటి సీమోను ఉన్నాడు, నీవు పిలిపించుము అని అడ్రస్తో సహా చెప్పినప్పుడు ఈయన 3 మనుషులను, కొర్నేలి 3 నమ్మకమైన వారిని పంపించినాడు. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచి, వారి ఇంటి వారిలో 2 ఒక భక్తిపరుడైనటువంటి సైనికుల్లో ఒకరిని 3 పంపించినాడు. ఎక్కడికి? సీమోను మారు పేరు గల ఆ పేతురు ఇంటికి. అక్కడికి ఇక్కడికి ఎంత దూరము? ఇంచుమించుగా చాలా దూరము, 5-6 గంటలు ప్రయాణం. పిలిపించుకోమని దేవుని దూత ఆజ్ఞ అయినది. వారికి ఈ సంగతులన్నీ వివరించి వారిని ఎప్పుకు పంపెను. ఇదే పరిస్థితి. దేవుడు నాకు
దర్శనమందు కనపడి ఇది పరిస్థితి, ఆయనను పిలుచుకొని రావాలని చెప్పినాడు. అంతే. ఇంకా ఆయన ఎవరు ఏమి అదేం లేదు. పేరు మారు పేరు కలిగిన పేతురు, పలాని ఏరియా ఎప్పే, పోయి నువ్వు పిలిపించుకొని దేవుని గురించి చెప్పినాడు. ఇంకా ఆయన వస్తాడో రాడో కూడా తెలియదు. ఈయనకు కొర్నేలికి విషయం అయితే చెప్పినాడు. 3 మనుషుల్ని, 2 కుటుంబ సభ్యులు, 1 సైనికుల్ని, బాగా మంచి నమ్మకమైన వారిని పంపించినాడు. ప్రియులారా చూడండి, ఈ సంగతులను వివరించి ఇలా జరిగింది, నువ్వు పోయి పిలిపించు అని పంపించినాడు. 9వ వచనంగా చూస్తాం చూడండి. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదికి ఎక్కాడు. అక్కడ ఎప్పేలో పేతురు ప్రార్థన చేసేదానికి, ఆయన కూడా ప్రార్థనాపరుడు కదా, యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. ఆయనను కన్నులారా చూచినటువంటి వాడు, ఆ చేతులతో తడిమి ఆయన సహవాసంలో ఉన్నటువంటి వాడు, ఆయన శిలువ శ్రమలు చూసినటువంటి వాడు, ఆయన సహవాసంలో ఉన్నవాడు, ఆయన ప్రతి కష్టము ఎరిగినటువంటి శిష్యుడి సైనికుడు, దేవుని సైనికుడు, ఆయన శిష్యుడు, ఇవన్నీ ఎరిగినటువంటి వాడు. ఆయన మిద్దె మీదికి ఎక్కినాడు ప్రార్థన చేయుటకు మిద్దెకి ఎక్కెను. 10వ వచనంగా చూడండి. అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగలిగినాడు. ఈ యొక్క పేతురు గారు మిక్కిలి ఆకలి కొన్నాడు, భోజనం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు, మిక్కిలి ఆకలి కొనుచున్నాడు. ఇంకా భోజనం చేయగోరిను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై, ఇంటివారు కింద ఆ భోజనాలు, ఆ యొక్క భోజన పదార్థాలను సిద్ధం చేస్తున్నారు. ఆయన ఇంకేమైందంట, ఆత్మ పరవశుడై, ఆయన పూర్తిగా ఆత్మ పరవశుడైనాడు. దేవుడు ఆయన మీదికి ఆత్మను కుమ్మరించగా ఆయన ఆత్మ పరవశుడైపోయినాడు. మిద్దె మీద ప్రార్థన చేయుచుండగా ఆకలిగా ఉన్నాడు, మిద్దె మీద ఆత్మ పరవశుడై ఉన్నాడు. ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచినాడు. ఇక్కడ కూడా ఒక దర్శనం కలిగింది ఈయనకు. ఆకాశం నుండి ఒక పెద్ద దుప్పటి దిగి వచ్చిందంట. ఆ భూమి మీదకి దిగి వచ్చింది, ఆ మిద్దె మీదకి దిగి వచ్చి కనపడుతుంది. దిగి వచ్చి చూస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మవశుడై ఉన్నాడు, ప్రభు ఆత్మతో నింపబడి ఉన్నాడు. అందులో భూమి మీద సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను ఆ దుప్పటి మీదంట. మన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క తండ్రి దేవుడు, త్రియక దేవుడు అయినటువంటి ముగ్గురు కూడా ఆ యొక్క దుప్పటిలో ఏం పంపించినారయ్యా అంటే, సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రతి విధమైన జంతువు, పాము, ప్రతి విధమైన జంతువు, పాకు పురుగులను, ఆకాశ పక్షులను దాంట్లో ఉన్నాయి. ఆ దుప్పటి మీద అన్నీ ఉన్నాయి. అవి పంపించినాడు. అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినపడింది. నాయన, ఇన్ని రకాలైనటువంటి పురుగులు, జంతువులు, ప్రతి విధమైన పశువులు, ఏవి కావాలో అది ప్రతిదీ మొత్తం ఏది ఈ భూమి మీద మనకు కనపడుతున్నదో అంతా కూడా ఆ పెద్ద దుప్పట్లో కనపడుతున్నాయంట. నీకు ఏది కావాలనో, నీకు ఏది ఇష్టమో అన్నీ కూడా చంపుకొని తినని వచ్చింది. ఈయనకు ముందుగానే ప్రార్థన చేసి పరవశుడై ఉన్నాడు, ఆకలి అవుతున్నది, ఆ దుప్పటి దర్శనంలో కనపడుతుంది, నీవు చంపుకొని తినమని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. ఒక శబ్దము వినపడింది పేతురు గారికి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదని చెప్పినాడు. ఏం చెప్పినాడు ఈ యొక్క పేతురు? నిషిద్ధమైనది, అపవిత్రమైనది నేను ఎప్పుడు కూడా తినలేదు ప్రభా, అందులో నీ దాసుడను నీ శిష్యుడను నేనెప్పుడు ఇలాంటివి తినలేదు, నాకు ఇది నిషిద్ధమైనది, అపవిత్రమైనది, వాటిని నేను చంపుకొని తినేటేది, అవి చతుష్పాద ప్రతి జీవి దాంట్లో ఉన్నది, నేను దానిని తినను. ప్రతి వస్తువు దాంట్లో ఉన్నట్టుగా మనం ప్రతి
ఈ భూమి మీద తిరుగులాడు ప్రతి జీవి దాంట్లో ఉన్నట్టుగా ఆ పక్షులు, జంతువులు అన్నీ ఉన్నట్టుగా ఆ యొక్క గ్రంథంలో ఆ యొక్క దుప్పటిలో దింపబడి ఆయనకు దర్శనంగా కనపడింది. అయితే తను దేవుడైతే నువ్వు వాటిలో నీవు లేచి చంపుకొని తినమని చెప్తున్నాడు. నీ ఇష్టం వచ్చింది ఏదైనా చంపుకొని తిను అని ఒక శబ్దం అయితే వినపచ్చింది పేతురుకి. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా అప్పుడు దేవుడు చెప్తున్నాడు 15వ వచనంగా, దేవుడు అపవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన కాదు, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు శబ్దం అతనికి వినపడదు. నీవు అవి అపవిత్రం అంటున్నావు కదయా. దేవుడు మాట్లాడుతున్నాడు, పిల్లరా, నీవు అపవిత్రమైనవని నీవు అంటున్నావు, కానీ వాటిని పవిత్రపరిచినాను నేను. వాటిని పవిత్రపరిచి ఏదో పంపుతున్నాను, నువ్వు చంపుకొని తిను. నువ్వు ఎప్పుడు తినలేదంటున్నావు కదా, నేను పవిత్రపరిచిన, నువ్వు అపవిత్రం అంటున్నావు కదా, నువ్వు ఈ పవిత్రం కాదంటున్నావు కదా, నేను పవిత్రపరిచిన, నువ్వు చంపుకొని తిను అని దేవుని మరొక శబ్దము వినపడుతుంది పేతురు గారికి. ఇలాగూ ముమ్మారు జరిగింది. చాలా ముమ్మారు అంటే ఒక 3-4 మాటలుగా చాలా మాటలు ఈ వివాదము, దేవుని మాట, ఆ యొక్క దుప్పటి మీద ఈ యొక్క సకల పక్షు పశ్చాదులు కనపడుతున్నవి. దేవుడు తినమంటున్నాడు, నేను పవిత్రపరిచిన అంటున్నాడు. ఈయన చూస్తే అవి అపవిత్రములు, నేను అంటున్నాడు. ఇది పలుమార్లు జరుగుతూ వస్తుందట యొక్క విషయం ప్రియుల. ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశమున ఎత్తబడింది. సరే, జరుగుతూ ఉంది. ఆ పాత్ర వచ్చేసి పైకి మళ్ళీ వెళ్ళిపోయింది దేవుని యొద్దకు వెళ్ళిపోయిన తరువాత పేతురు తనకు కలిగిన దర్శనమై ఏమై ఉండునో అని తనలో తనకు ఎట్టూ తోచక ఉండగా, ఏంది ఈ పరిస్థితి, ఎందుకు ఈ దుప్పటి ఇలాగా ప్రతి పనికి మాయన జంతువు దాంట్లో ఉండదు, అది ఏదో ఒకటి నేను చంపుకొని తినంటున్నాడు, నాకు ముందునే ఆకలి అవుతుంది, ఇది చంపుకొని తినంటున్నాడు, అవి చూస్తే అపవిత్రమైనటివి, దేవుడు చూస్తే పవిత్రపరిచినాను అంటున్నాడు. ఏంది పరిస్థితి, ఏమై ఉండును దేవుని సంకల్పం, ఏమై ఉండును దేవుని ఆలోచన, ఇది నాకు అంతుపట్టట్లేదే, ఏంది ఈ పరిస్థితి అని ఆయన మళ్ళీ ధ్యానం చేస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. ప్రియులారా, ఏమై ఉండునో, ఈ దర్శనం అర్థం ఏమై ఉండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలు పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, ఆ కొర్నేలు పంపినాడు కదా 3 మనుషులు, ఆ యొక్క పేతురుని పిలుచుకొని రండి తొందరగాని. వారు ఇంటి దగ్గరకు వచ్చి పలాని పేతురు ఉండే ప్లేస్ ఎక్కడ, ఇల్లు ఎక్కడ అని విచారించుచున్నారంట. పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడని అడిగింది. పేతురు ఆ దర్శనమును గురించి యోచించుచుండగా ఆయన అదే దర్శనమును ఉన్నాడు. ఏది ఆ దర్శనానికి అర్థం ఏంది, భావం ఏంది నాకు తెలియకపోయినే అని అదే ఆలోచనలో ఉన్నాడు. అంతలోపు ఈ యొక్క కొన్నేరు నుంచి పంపబడినటువంటి 3 మనుషులు ఈ యొక్క పేతురు ఇంటికి వచ్చి ఉన్నారు. ఇలా పేతురు ఆ దర్శనమును గురించి యోచించుండగా ఇదిగో ఆ ఆత్మ, ఇదిగో అక్కడనే మళ్ళీ దేవుని ఆత్మ మాట్లాడుతున్నది. ప్రియులారా, మిద్దె మీదనే ఉన్నాడు, కొన్నేరు మనుషులు ఇంటి కిందికి వచ్చినారు, దేవుని ఆత్మ పేతురుతో మాట్లాడుతుంది. ఇదిగో 3 మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, ఆలోచన చేయకు, నువ్వు వెళ్ళు ఫస్ట్ అంటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ కొర్నేలికి పలాని చోట పలాని వ్యక్తి ఉన్నాడు, పలాని ఊరిలో ఉన్నాడు, అడ్రస్ పేరు చెప్పినాడు, పలాని ఊరు అడ్రస్ పేరు చెప్పినాడు. అక్కడికి నీవు తొందరగా నీవు మనుషులను పంపించు, అంతే. ఇంకా ఆయన వస్తాడు రాడు అనేది కూడా అక్కడ కొర్నేలికి చెప్పలేదు దేవుని దూత. ఇక్కడ వారు కరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చినారు. ప్రభువు దూత ఈ దుప్పటి దర్శనం అయింది పేతురుకు. తర్వాత 3 మనుషులు కింద, అది వీరిద్దరి మధ్య పలుమార్లు అది జరిగింది. మొత్తానికైతే
నేను అపవిత్రమని నేను తినని మొండికేసినాడు, దేవుడు పవిత్రపరిచినాడు తినమన్నాడు, వినలేదు, జరిగింది ముమ్మాటలు జరిగింది. ఆ యొక్క దుప్పటి అయినటువంటి పాతగా అది మళ్ళీ తిరిగి ఆకాశానికి వెళ్ళిపోయింది. వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. కింద 3 మనుషులు నీ కోసం వెయిట్ చేస్తున్నారు, నీవు త్వరగా దిగి క్రిందికి దిగి సందేహింపక, ఏమి ఆలోచించదు, సందేహింపనితో వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పిన. నేను పంపినాను వారిని అంటున్నారు. కొర్నేలి ద్వారా వారు పంపబడినారు. దేవుని దూత ఆజ్ఞ మేరకు కొర్నేలి ద్వారా 3 మనుషులు పంపబడినారు. దేవుని దూత ఆజ్ఞ మేరకు ఇక్కడ నేనే పంపించి నేను దేవుడు చెప్తున్నాడు, నీవు ఏమి మాట్లాడక వాళ్ళతో వెళ్ళు అని దేవుని ఆత్మ పేతురుతో చెప్తున్నాడు. పేతురు ఆ మనుషుల యొక్క దిగి వచ్చి, ఇదిగో మీరు ఎదుగుతున్నవాడును నేనే, మీరు వచ్చిన కారణం అన్యజనుడైనప్పటికీ అతడు దేవుని భయము బతుకుతున్నటువంటి వాడు, దేవునితో నడుస్తున్నటువంటి వాడు. రక్షణ మాత్రం లేదు, రక్షణ లేదు, కానీ దేవుని భయం ఉంది. అతని ఇంటికి తొందరగా నీవు వెళ్ళి దేవుని రక్షణ సువార్త చెప్పి ఆ ఇంటికి రక్షణ రావాలి, ఆ ఇంటికి పరిశుద్ధాత్ముడు కమ్ముకోవాలి అన్నట్టుగా దేవుని వాక్యము చక్కగా మీరు వివరించినారు ప్రియులారా. ఆ యొక్క పేతురు గారికి చక్కగా ఆ యొక్క కొర్నేలి నీతి తత్వం గురించి వివరించినాడు. కొర్నేలి అని ఒక మనుషుడున్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని, పేతురు గారు చెప్పు మాటలు వినాలని దేవుని ఆజ్ఞ ఉన్నది. ఆ మాటలు వినాలని మేము ఇంత దూరం వచ్చినాము, నీవు బోధించి అక్కడ చెప్పాలని మేము వచ్చినామని చెప్పినప్పుడు, అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. వారికి ఆతిథ్యం ఇచ్చి మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. ఏపేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళి, ఇంకా కొంతమంది కూడా సహోదరులను వెళ్ళినారు. పేతురు వెంబడి మరునాడు వారు కైసరయలో ఈ యొక్క కొర్నేలి ప్రాంతంలో వారి ప్రాంతానికి వెళ్తున్నారు ప్రియులారా. ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, కొర్నేలి ఏం చేస్తున్నాడు అక్కడ? కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, ఒక దైవజనుడు వస్తున్నాడు, ఒక క్రీస్తు బిడ్డ వస్తున్నాడు, క్రీస్తు మాటలు చెప్పడానికి వస్తున్నాడని ఈ యొక్క దేవుని భయము, భక్తి, ప్రార్థన అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ లేదు. అన్యజనుడు, వారి కుటుంబంలో వారి బంధుమిత్రులలో కూడా దేవుని వాక్యము తెలియదు. ఆయన వస్తున్నాడని ఇంటిని బాగా చక్కగా కుటుంబాన్ని వినుటకు సిద్ధపరుస్తున్నాడు. తన బంధువులందరినీ పిలిపించి వాక్యం వినడానికి ఆ ఇంటిలో కూర్చోబెట్టినాడు. కూర్చోబెట్టి రెడీగా కొర్నేలి అక్కడ సిద్ధమవుతున్నాడు దేవుని వాక్యం వినుటకు. ముఖ్య స్నేహితులను, బంధువులను, స్నేహితులను కూడా పిలిపించినాడు. కొర్నేలి తన బంధువులను, స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఇంకా పేతురు కోసం కనిపెట్టుకొని ఉన్నారు. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఎంత సంస్కారము కొర్నేలి! 100 మంది సైనికులకు పెద్ద అధిపతి, శతాధిపతి ఈ పేతురు కాళ్ళ మీద మోకరించి నమస్కారం చేయడానికి ఉన్నాడు ప్రియుగా. అది దేవుడు నేర్పుతున్నటువంటి క్రైస్తవ్యంలో గొప్ప తగ్గింపు తత్వం. రాగానే ఆయన పాదాల మీద నమస్కారం చేయగా ఆ యొక్క మన పేతురు గారు అంటున్నాడు చూడండి, అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, ఫస్ట్ నువ్వు లేవయ్యా, నిలువయ్యా లేచి, నేను కూడా నరుడనే, నేనైతే ఏం గొప్పవాడని కాదు, నేను కూడా నరుడనయ్యా, నేను దేవుని కాదు, దేవదూతను కాదు, నేను కూడా నరుడని, ముందు లేయి అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచాను. చూడండి, లోపల దేవుని వాక్యం ఉన్నట్టు ఎక్కడెక్కడ ఎంతెంత దూరము, ఒక రోజంతా ప్రయాణం కావచ్చు, అంత దూరం నుంచి వస్తున్నటువంటి
వాక్యం చెప్పనికి, దేవుని సువార్త చెప్పనికి, వారిలో ఇంకా మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి బాప్తిసం తీసుకోవాలి, ఆ కుటుంబంలో తీసుకోవాలి, ఆ స్నేహితులు చేర్చబడిన స్నేహితులు దేవునిలో ఉండాలి, బాప్తిసం తీసుకోవాలి, ఆయన రక్షణ సువార్త వినాలి. రక్షణ సువార్త వలన మనకు బాప్తిసము, మనము విశ్వాసం కలుగుతుంది. ఆయన నోటి మాటలే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆయన క్రీస్తు నోటి మాటలే ప్రియులారా మనకు విశ్వాసం కలిగి, ప్రతి ఒక్కరు కూడా ఆ సువార్త, క్రీస్తు సువార్త మాటలతోనే మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. అది అక్కడ జరగలేదు ఆ కుటుంబంలో. గొప్ప విశ్వాసి, పలు విధాల కార్యక్రమాలు మంచి చేస్తున్నాడు కొర్నేలి, నీతివంతుడు, న్యాయవంతుడు, ధర్మాలు చేస్తున్నాడు, దానాలు చేస్తున్నాడు, మంచివాడు. కొంతమందికి 100 మంది సైనికులకు పెద్ద కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు, స్నేహితులను పిలుచుకున్నాడు, స్నేహితులను కూడా కడుతూ ఉన్నాడు. ఎవరిలో కడుతున్నాడు? క్రీస్తుకు దాసులుగా, క్రీస్తు భయము పెంచేది వారిగా ఆయన బంధువులను కూడా పిలిపించినాడు. క్రీస్తు భయం వారికి తెలిపేదానికి వచ్చి మాటలు చెప్తాడు పేతురు అని చక్కగా ఇంట్లో చేర్చి కూర్చోబెట్టాడు. అది పేతురు చూసి లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు, అన్యజాతి వారితో సహవాసం చేయుటకైనను ఇట్టి వారిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మం కాదని నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడు నిషేధింప రగని వాడని అయినను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు పంపించి ఉన్నాడు. ఇది ఇది గొప్ప రహస్యం. ఆ దుప్పటి కిందికి వచ్చింది కదా, ఆ దుప్పటి యొక్క గొప్ప రహస్యం. ఇక్కడ యూదులు వారి ఇంటికి వెళ్ళకూడదంట, వారికి వాక్యము చెప్పకూడదంట. వారు రోమియోలకు, ఆ విగ్రహారాధన చేసే వారికి, ఆ అన్యజనులకి మాట్లాడరంట, కలవరంట. కానీ దేవుని చిత్తం ఏమైనదంటే, అందుకని అక్కడ సకల పక్షాదులు ఆ యొక్క దుప్పట్లో ఉన్నాయి, అవి చంపుకొని తిను అని చెప్పడం అర్థం ఏంటంటే, ప్రతి మనిషి, యూదుడని లేదు, క్రీస్తు దేశస్తుడని లేదు, ఈడని లేదు, ఆదేశం అని లేదు, క్రీస్తు మాటలు తెలియపరచాలి. ఇది దేవుని సంకల్పం, ఇది దేవుని చిత్తము. ప్రతి ఒక్కరి కోసము క్రీస్తు వచ్చినాడు. ఆయన రక్తము, ఆయన కల్వరి శిలువలో కార్చిన రక్తము ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి రావాలని దేవుని సంకల్పము. అందు నిమిత్తమే ఈ దీంట్లో నేను పవిత్రపరిచినాను. ఈ దుప్పటిలో సమస్తము ఉంది. సమస్త దుర్నీతి మనుషులు ఉన్నారు. ఆ మనుషులందరికీ దేవుని సువార్త తెలియపరచాలి, దేవుని చిత్తము తెలియపరచాలి, దేవుని కోసం బ్రతుకుట ఎలా తెలియపరచాలి, ఎందుకు దేవుడు మిమ్మల్ని పుట్టించుకున్నాడు, ఎందుకు మిమ్మల్ని దేవుడు పుట్టించుకొని మీకు ఆయుస్సు ఇచ్చి, మీకు స్వాతంత్రం ఇచ్చి, మీకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, మీ అంతటి మీరు బ్రతకాలని ఆలోచన ఇచ్చి, మిమ్మల్ని బలవంతం పెట్టని బలమైన దేవుడు ఎందుకు మిమ్మల్ని బలవంతం పెట్టలేదంటే, దేవుని సువార్త ప్రతి మనిషి చెవులోకి వెళ్ళాలి. ఇది ఆయన సంకల్పం. ఆ దుప్పటి ఆకాశం నుండి కనపడట పేతురు గారికి, ఈ ప్రతి ఒక్కరికి సువార్త అందబడాలి. అందుకే ఏది నిషిద్ధమైనది కాదు, ప్రతి జంతువు నిషిద్ధమైనది అయితే కాదు, ప్రతి మనిషి నిషిద్ధమైన వాడు కాదు. వీడు తక్కువ జాతి అని కాదు, వాడు ఎక్కువ జాతి అని కాదు, ప్రతి మనిషి మానవ జాతే. ప్రతి మానవ జాతి అయిన ప్రతి నరుడు దేవుని పోలికే. దేవుని పోలికైన ప్రతి నరుడు మంచివాడు కానీ చెడ్డవాడు కానీ దేవుని వాక్యం అయితే చెవులకి వెళ్ళాలి. వాడు మారు మనసు కలిగి, క్రీస్తు మాట వలన వాడు మారు మనసు కలిగి రక్షణ పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. పాపాన్ని ఒప్పుకోవాలి, పాపాన్ని తీసివేసుకోవాలి, పరిశుద్ధత ధరించాలి, సత్యంగా బ్రతకాలి, పరలోక రాజ్యం చేరాలి. ఇది ఆ దుప్పటి యొక్క దుప్పటి చంపుకొని తిను అంటే ఈయన భయపడినాడు. ప్రభువా, అదెంత నిషిద్ధం ప్రభువా, నేను తినలేను ప్రభు అంటే. ఇక్కడ నిషిద్ధంగానే ఆయన ఇంటికి పంపించినాడు దేవుడు. అన్యజనుని ఇంటికి పంపించినాడు. యూదుడు మామూలుగా వెళ్ళకూడదు, కానీ దేవుడు పంపించి, పో, నా భక్తుడతను, నా భక్తుడు, నా యొక్క రక్షణ లేనప్పటికీ నా అడుగుజాడల్లో నడవాలని ఆశపడుతున్నటువంటి కొర్నేలి
గొప్ప మనసున్నవాడు, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవాలనుకుంటున్నాడు, స్నేహితులను సైతం చక్కగా కట్టుకోవాలనుకుంటున్నాడు. అలాగే బంధువులు కూడా పిలిపించి రక్షణ ఇవ్వనికి ఆశ కలిగి ఉన్నాడు. అక్కడ నీవు వెళ్ళు పేతురు, వెళ్ళి నా సత్యమైన నాను కలువరి శిలువలో పడిన ఆ రక్తం కార్చిన విలువ వారికి చెప్పు, దేవుని వార్త తెలియచెప్పు అని పేతురు గారిని పంపించి గొప్ప వాక్య పరిచర్య అక్కడ చేసిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, చదువుకున్నాము. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమిది చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపింతిరో. ఆడ అనుకున్నాడు కదా మిద్ది మీద, ఎందుకు ఆ దర్శనం కలిగింది, దేని చేత నాకు ఇది జరిగింది, నాకు అర్థం కాలేదు ప్రభువా అని ఆ యొక్క అయోమయంలో ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది. అన్నింటికి పోయి దేవుని సువార్త చెప్పాలి. ఈ పనికి మాలినట్టుని కూడా నేను పవిత్రపరిచినానయ్యా, నువ్వెవరు తినకపోవడానికి, నువ్వు అపవిత్రం అన్నావు, నేను పవిత్రపరిచిన తిను అన్నాడు. కానీ ఈయన భయపడి నేను ఎప్పుడూ అలవాట్లేదైనా, నేను ఎప్పుడు తినలేదైనా, కానీ ఎప్పుడు అలవాట్లేని ఈ యొక్క అన్నింటికి కూడా వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడు లాజిక్ దొరికింది పేతురు గారికి. ఇది పరిస్థితి. ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డే, తక్కువ జాతి వాడు కాదు, ఎక్కువ జాతి వాడు కాదు. ప్రతి ఒక్కరికి దేవుని సువార్త మాటల అవసరము. రక్షణ కావాలి, పరలోక రాజ్యం కావాలి, నరకము తప్పించబడాలంటే దేవుని సువార్త, ఆ కలువరి శిలువలో కార్చిన రక్తము విలువ, ఆ యొక్క కలువరి శిలువలో శ్రమలు అన్నీ నా పిల్లలు తెలుసుకోవాలి, ప్రతి బిడ్డ తెలుసుకోవాలి, పాపములు ఉన్న ప్రతి బిడ్డ తెలుసుకోవాలి, అలాగే నీతిమంతుడు తెలుసుకోవాలి, నీతిమంతుడు ఇంకా ఇంకా ఎదగాలి. పాపములు ఉన్న ప్రతివాడు పాపాన్ని విడిచిపెట్టి యథార్థతలో నడవాలి. ప్రతి బిడ్డలు ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి పిల్లలు నా బిడ్డలు మంచివారే కానీ చెడ్డవారే కానీ, మంచివారి మీదనో వర్షం కురిపించే దేవుడను, చెడ్డవారి మీదనో వర్షం కురిపించే దేవుడను. మంచివారి పొలాల్లో వాన కురిపిస్తాను, చెడ్డవారి పొలాల్లో వాన కురిపిస్తాను. మంచివారి మీద నా యొక్క సూర్యుని తేజస్సు కురిపిస్తాను, కనపరుస్తాను, పొడిపిస్తాను. చెడ్డవారి మీదను సూర్యుని ఉదయింపచేస్తాను. నేను అందరూ నా పిల్లలే, కానీ వారికి స్వచిత్తం ఇచ్చాను, యథార్థవంతమైన ఆత్మని ఇచ్చాను. కానీ వారు తెలుసుకోలేక అసత్యంలో ఉన్నారయ్యా, సత్యంలోకి బయలుపరచు, సత్యంలోనికి లాగు పేతురని ఆ కుటుంబానికి పంపించడం జరిగింది. అందు నిమిత్తము ఓహో ఈ కొన్నేళ్ళింటికి వెళ్ళకూడని వాని ఇంటికి నన్ను నడిపించినాడు దేవుడు. అక్కడ కూడా అందుకే నేనైతే అపవిత్రములు అని చెప్పినప్పుడు దేవుడు నేను పవిత్రపరుస్తున్నానయ్యా. వారు పనికి వారే కావచ్చు, తక్కువ కులం వారే కావచ్చు, అన్య దేవతలను కొలిచేవారే కావచ్చు. నువ్వు పోయి దేవుని సువార్త చెప్పు, వారి బ్రతుకుల్లో రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము, వారి జీవితాలు వెలిగింపబడతాయి. వారు బ్రతుకుతారు, మరణమైన కూడా జీవం కలిగిన దేవుని దగ్గర ఉంటారు, ఆ యొక్క నరకాన్ని తప్పించబడతారు. వెళ్ళి నువ్వు సువార్త చెప్పు, ప్రతి ఒక్కరికి చెప్పాలి సువార్త అని. ఈ యొక్క ఆ యొక్క దుప్పటి యొక్క నుండి ఆ దుప్పట్లో ఉన్నటువంటి పలు విధాలైనటువంటి పక్షులు, పాములు, తేలు అన్నీ దాంట్లో పెట్టి ఈ బుద్ధి జ్ఞానము దేవుడు పేతురు గారికి గ్రహింపించినాడు. చూడండి, అందుకు కొన్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడు ఒకడు నా ఎదుట నిలిచి, కొన్నేలి నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచు బడి ఉన్నవి కనుక నీవు యొప్పేకు వర్తమానం పంపి పేతులను మార్గలు గల సీమలను పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని చెప్పాను. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిదయ్యా మా కుటుంబానికి, నీవు వచ్చినది మా కుటుంబానికి మంచిది. నా స్నేహితులు సత్యమైన వాక్యం విన్నారు, నా బంధువులు క్రీస్తు వారి రక్షణ సువార్త విన్నారు, ఆయన శిలువ శ్రమలు విన్నారు, సృష్టికర్త అయిన దేవుని మాటలు విన్నారు. మాకు మంచిదయ్యా నువ్వు వచ్చింది మా ఇంటికి అని ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను పేతురుకి. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించునని ఇప్పుడు కనుక్కున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. చెడ్డవారి మీద చెడ్డ మనసు ఉండే దేవుడు కాదు. చెడ్డవారి మీద ఇంకా ప్రేమ ఉన్న దేవుడు. మారాలని బ్రతుకు మార్చుకోవాలని దిద్దుకోవాలని అంత మనసున్న దేవుడు ప్రియుడు. మనమైతే వారు చిన్న పొరపాటు చేస్తే ఏలెత్తి చూపిస్తుంటాం. మన కంట్లో పెద్ద నలుసు ఉంటుంది, వారి కంట్లో చిన్న నలుసు ఎత్తుకుంటాం. మన కంట్లో పెద్ద దూలం పెట్టుకుంటాము, వారి కంట్లో చిన్న నలుసు పడితే ఏలెత్తి చూపిస్తాం. ఇది మనిషి స్వభావము. అందుకే పాపపు స్వభావము బాల్యం నుండి చెడ్డది మనది. అందుకే పక్క వారి దాంట్లో చిన్న నలుసు చూస్తాము, మన దాంట్లో ఇంత దూరం ఉంటుంది కంట్లో మనము చూడము. అందుకే ప్రతిరోజు ప్రతి దినము దేవుని వాక్యం ద్వారా దిద్దబడాలి, కట్టబడాలి, నేర్చుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, ప్రభువులో ఎదగాలి ప్రియులారా. దేవుడు పక్షపాతికారుడు నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనములో వాడు పేదవాడా, చెడ్డవాడా, మంచివాడా, వీడు పెద్ద కులస్తుడా, చిన్న కులస్తుడా అని కాదంట. ప్రతి మనిషిలో దేవుని భయం కలిగి ఉంటే చాలు. ప్రతి మనిషిని ఆయన అంగీకరించి నీకు ప్రాధాన్యత ఇచ్చి, ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి రక్షించి పవిత్రపరిచి, ఆయన సత్యంలో బ్రతుకుటకు, నీతిగా బ్రతుకుటకు, యథార్థంగా బ్రతుకుటకు నీకు అట్టిదైన ఆత్మనిచ్చి, ఆయన పక్కలో, ఆయన రాజ్యంలో ఆయన బహుమానాలు పొందుటకు ఎన్ని ఇస్తున్నాడు దేవుడు ప్రియులారా. ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయ దేశం అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియదు. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన ననుదయే దేవుడు ఆయనకు తోడై ఉండేను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ, అపవాది చేత పీడింపబడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తూ ఆయన సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేము దేశమందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయన చాలా గొప్పగా నడుచుకున్న గొప్ప దేవుడయ్యా. మేము ఆయన పాదాల చెంత ఉండి, ఆయన సహవాసం నుండి ఆయనను తడుములాడి చూసిన వారు మేము. పేతురైనటువంటి నేనును తడుములాడి ఆయన సహవాసంలో, ఆయన శిలువ శ్రమలు అన్నీ చూస్తున్నాము. మేము చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము అంటున్నాము అని ఎక్కడ చెప్తున్నాడు ఈ యొక్క సువార్త అంటే, కొర్నేలు ఇంటిలో వారి కుటుంబ సభ్యుల మధ్య, వారి ఇంటిలో ఆ స్నేహితుల కొర్నేలి స్నేహితులు, కొర్నేలు బంధువులు అందరినీ చేర్చినాడు. ఈ వాక్యం ఇన్నికి ఎంత దూరం నుంచి వచ్చినాడు పేతురు. మేమందరం సాక్షులము. ఆయనను వారు మానున వేలాడదీసి చంపిరి. ఆ సృష్టికర్తను ఆ మానుకు వేలాడదీసి చంపినారయ్య. అది ఎంత మేము కన్నులారా చూసినాము. ఆయన పాదాల చెంత జ్ఞానం నేర్చుకున్నాము. ఆ సృష్టికర్త దేవుని కనుగొన్నాము. మాకు కూడా ఒకప్పుడు జ్ఞానం లేదు, ఒకప్పుడు తెలివి లేదు, ఒకప్పుడు మేము ఆయన మాట విన్నవారిని కాదు, గ్రహించిన వారిని కాదు. నీ కోసం ప్రాణం పెడతామని చెప్పి ఆయనను మోసం చేసిన వారిని పెట్టినారు. ముందుగా ప్రాణం పెడతావంటే నా కోసం ప్రాణం పెడతావా నాయనా? నువ్వు కోడి కూయక తలిక ఈరోజు కోడి కూయక తలిక 3 మాటలు అబద్ధం పడతావు. నువ్వు నేను ఎవరో ఎరుగునని చెప్తావు నువ్వు అని. ఒకప్పుడు మేము అవిధేయత వల్ల మేము ఆయనను అర్థం చేసుకోలేక మేము బాధపడిన వారిని. ఇప్పుడైతే ప్రాణాలు ఇచ్చుటకు సిద్ధపడి క్రీస్తు పని చేస్తున్నాము, క్రీస్తు శిష్యులమైనాము, క్రీస్తు సైనికులమైనాము. మేము మీరు వినండి, మారండి, దేవుని స్వార్థ వినండి, మారండి, మనసు మార్చుకొని సత్యములో బ్రతకండి. మారు మనసు కలిగిన పాప క్షమాపణ పొందుకొని పవిత్రపరచబడి, పరిశుద్ధపరచబడి, బాప్తీసం తీసుకొని పాపాలను భూస్థాపితం చేయండి, నీటిలో సమాధి చేసేయండి అని చక్కని సువార్త కుటుంబానికి చెప్పి పేతురు వస్తున్నాడు. చూడండి, ఇంకా చివరిగా ముగించుకుందాము. దేవుడు ఆయనను
మూడవ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. మొదటిగా కనపరిచింది ఎవరికై చనిపోయిన తర్వాత మూడవ దినానంటే ఆయన శిష్యులమైన 12 మంది మాకే కనపరిచినాడు. మేము సాక్షులమయ్యా, క్రీస్తుకు సాక్షులు. మేము గొప్ప సాక్షి సమూహమే గ్రంథంలో ఉంది. మేము కన్నులారా చూసినటువంటి సాక్షులము. కలువరి శిలువలో ఆ యొక్క రోమా సైనికులు చంపినారయ్యా, మేము సాక్షులము. ఆయన లేచిన తర్వాత మొదటిగా మాకే కనపడింది. శిష్యులకు కనపడినాకనే మళ్ళీ అందరికీ కనపడుతూ ఇంచుమించు 5,000 మందికి కనపడుతూ వచ్చినాడు అని వివరంగా దేవుని సువార్త చెప్పి ఆ కుటుంబాన్ని బలపరిచి సత్యంలో పెట్టి పరిశుద్ధాత్మ ఏమంటారు బాప్తిసం తీసుకొని కుటుంబాలను, ఆ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ బంధువులను, అలాగే స్నేహితుల్ని అందరికీ దేవుని వాక్యం చెప్పి మార్చినట్టుగా మనము ఇక్కడ చూస్తాం. అంతేకాదు, చూడండి చివరిగా తర్వాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే నా ప్రత్యక్షంగా కనబడినట్లు అనుగ్రహించను. ఇదిగాక దేవుడు సజీవులకు మృతువులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. మృతులకు సజీవులకు న్యాయాధిపతిగా ఉన్నవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని అని మాకు ఆజ్ఞాపించను. ఆయన యందు విశ్వాసించు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారని. ప్రవక్తలందరూ గ్రంథంలో సాక్ష్యం ఇస్తున్నారయ్యా. యేసుక్రీస్తు ప్రభువు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన దేవుడై వచ్చి మన కోసం ప్రాణాలు పెట్టినాడు అని వాక్యం వివరిస్తున్నాడు. ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క ఇంటిలో ప్రియులా. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. ఆ కుటుంబంలో దేవుడిని వాక్యం చెప్తున్నాడంట. ఇంకా చూడండి, పరిశుద్ధాత్మ కుటుంబం మీదికి దిగిందంట. ప్రియులా, ఆయన వాక్యం వివరిస్తున్నాడు, దేవుని గురించి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మ, దేవుడు ఆత్మ ఆ కుటుంబం మీద ఉన్న వారందరి మీదకి దిగింది. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధ ఆత్మ వరము అన్యజనుల మీదను సైతము కొమ్మరించబడుట చూచి భ్రాంతి పొందినాడు. అంత భయంకరమైన ఆడ దేవుని వాక్యము వినపడింది. పరిశుద్ధ ఆత్మ వరము అన్యజనుడు ప్రభు ఎరగని పిల్లలు ఆడ ఉండేది కొంతమంది. కొన్నేని ఒక్కడే ప్రభు ఎరగకుండా అన్యజీవ సంబంధమైనటువంటి ఉన్నా కూడా విశ్వసించిన వాడు, కానీ దేవుని గురించి కరెక్ట్గా తెలియని వాడు అన్యజనుడు. ఆ కుటుంబానికి చూడండి ఎంత గొప్ప ధన్యత, దీవెన. కుటుంబంలో వారు, స్నేహితులు, బంధువులందరూ పరిశుద్ధాత్మతో నింపబడినారు. అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందంట. పరిశుద్ధాత్మ అన్యజనుల మీదకు సైతము కుమ్మరించబడుట చూసి విభ్రాంతి పొందినారు, ఆశ్చర్యపడినారు. ఎలాగనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకోరు. ఇంకా కొన్ని దినాలు కూడా ఉన్నాడు అక్కడ. చక్కని దేవుని వాతావరణము, ఆయన దేవుని గురించి చెప్పిన విషయాలన్నీ చెప్పి పరిశుద్ధాత్మ అందరి మీదకి వచ్చిందంట. ఇంకా కొన్ని రోజులుగా ఉండి ఈ కొర్నేలు కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడు దీవించినట్టుగా చూడండి. ఎంత గొప్ప కొర్నేలు, అన్యజనుడైనటువంటి కొర్నేలు జీవితము.